హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగ్ విజయ్. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి అని మన సబ్స్క్రైబర్ అడగడం జరిగింది. సో ఈ రోజు మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. పరిగెత్తి కావాల్సింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ ఇంటూ బ్లాగ్ విజయ్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అన్ని మీకు వస్తుంటాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా లైవ్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కామెంట్ చేసినట్లయితే ఈ వీడియో చేసినట్టు కానీ మీకు కూడా ఆ వీడియో నేను చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి అని తెలుసుకోబోయే ముందు రీసెంట్గా నేను ఎస్ఈఓకి సంబంధించినటువంటి ఎన్నో కామెంట్స్ని నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రతి దానికి ఇండివిజువల్గా వీడియో చేయడం కన్నా కూడా ఒక డెడికేటెడ్ ఎస్ఈఓ కోర్స్ని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఆలోచించాను. సో మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం కంప్లీట్ బిగినర్స్కి ఉపయోగపడే విధంగా ఎస్ఈఓ కోర్స్ని త్వరలో లాంచ్ చేయబోతున్నాము మన యూట్యూబ్ ఛానల్లో. సో ఇందులో మీకు ఏంటంటే దాదాపు బేసిక్స్ నుంచి అన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక మన టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే మనం చేస్తామో, సో వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం అనే వాటికి సంబంధించింది. సో మనం కంట్రోల్ చేయగలిగినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటినీ కూడా ఏంటి అంటే మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేస్తాం, బ్లాగ్ పోస్ట్ కానీ లేదా ఒక వెబ్ పేజ్ పబ్లిష్ చేస్తుంటాం. సో ఆ వెబ్ పేజ్లో మనం కంట్రోల్ చేయగలిగినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఏంటంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకున్నట్లయితే టైటిల్ ట్యాగ్. సో మనం ఏదైతే ఫోకస్డ్ కీవర్డ్ అంటే మనం ఏదైతే టార్గెటెడ్ కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం మన టైటిల్లో యూజ్ చేస్తాం, అదేవిధంగా యూఆర్ఎల్లో యూజ్ చేస్తాం, డిస్క్రిప్షన్లో యూజ్ చేస్తాం, సో కంటెంట్లో సో ఫస్ట్ పారాగ్రాఫ్లో యూజ్ చేస్తాం, అదేవిధంగా H1లో యూజ్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకోవడం, బ్లాగ్ పోస్ట్లో ఎలా పబ్లిష్ చేయాలి ఏంటి దాని గురించి. సో అటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటంతా ఆ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం అనమాట. సో దీనికోసం మనకి ఏంటి అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడం కోసం మనకి వర్డ్ప్రెస్ అయితే యోస్ ఎస్ఈఓ అని, ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ అని చెప్పి సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి. అదే బ్లాగర్ వచ్చినట్లయితే సో రీసెంట్గా నేను ఒక ఎస్ఈఓ ఫ్రెండ్లీ బ్లాగ్ పోస్ట్ని ఎలా పబ్లిష్ చేయాలి అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కనుక చూసినట్లయితే మీకు ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం కంట్రోల్ చేయగలిగినటువంటి వెబ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఆన్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో మనం కంట్రోల్ చేయలేని ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ స్పీడ్ కావచ్చు, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేదు అంటే బ్యాక్ లింక్స్ కావచ్చు. సో మీలో చాలా మందికి బ్యాక్ లింక్స్ అంటే ఒక డౌట్ రావచ్చు. సో బ్యాక్ లింక్స్ అన్ని కూడా మనమే కదా క్రియేట్ చేసేది. అన్ని బ్యాక్ లింక్స్ని మనం కంట్రోల్ చేయలేము అనమాట. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది మనం కంట్రోల్ చేయలేని ఎలిమెంట్స్ ఏవైతే వాటన్నిటి కూడా అంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కొంచెం వస్తుంది. సో మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో మనం ట్రై టు చేసేది ఏంటి అంటే సో బ్యాక్ లింక్స్ అనేవి మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. సో అంతేకాకుండా మనకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటంటే మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కిందకి వస్తాయి అనమాట. సో ఎస్ఈఓ పరంగా చూసుకున్నప్పుడు మనం మెయిన్గా చూసేవి ఏంటంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఐ హోప్ మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఇన్డెప్త్ నాలెడ్జ్ కానీ ఇన్డెప్త్ డీటెయిల్స్ కానీ మనం మన ఎస్ఈఓ కోర్స్లో తెలుసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినంత లైక్ చేయండి, మరింతమందికి యూస్ఫుల్ అవుతుంది కూడా షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చెప్పాను కదా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బ్లాగర్ విజయ్.